నా పేరు జగన్. నేను మాజీ సర్పంచి ఈ పక్క గ్రామ పంచాయతీ. గత 15 రోజుల నుంచి కాలపూర్ రాపోలు గ్రామ ప్రజలు చాలా ఆందోళనకరంగా చెందుతున్నారు. ఎందుకంటారంటే వీళ్లకు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా గవర్నమెంటు నిర్ణయం తీసుకుంటే వీళ్ళందరి సమక్షంలో ఒక గ్రామ సభ పెట్టి వీళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి ఏదైనా మీ భూములు ఉన్నా అనే విషయాన్ని చెప్పాలి. కానీ ఎలాంటి నిర్ణయం లేకుండా, ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వము ఈ దమనకాండ కొనసాగిస్తుంది. ఇక్కడనే కాకుండా ఇంతకుముందు లగచర్ల చేసింది, ఇప్పుడు ఇక్కడ చేస్తుంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణంగా మేము వ్యతిరేకిస్తున్నాం. దీనికి ఎంతవరకైనా కాలపూరు రాపోలు గ్రామ ప్రజలకు లాస్ట్ వరకు వాళ్లకు వెన్నంటి ఉండి ఎంతవరకైనా లాస్ట్ వరకు వాళ్ళ కోసం మద్దతు ఇచ్చి వాళ్ళ కోసం పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకు అంటే ఇక్కడ 3 పంటలు పండించుకొని పచ్చని పొలాలు ఉన్న కాలపూరు గ్రామము, రాపోలు గ్రామము సాగుకు యోగ్యమైన భూమి. దాన్ని తీసుకుపోయి ఈరోజు ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నాం. ఇండస్ట్రియల్ పార్క్ అనే దానికి మన కాన్స్టిట్యున్సీలో ఇంతకుముందే గౌరవ పెద్దలు అందరూ చెప్పినట్లు, మాజీ ఎమ్మెల్యే గారు కూడా చెప్పినట్లు 200 ఎకరాల భూమి ఇప్పటికే ఆల్రెడీ కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. దాంట్లో మొత్తము మీరు అక్కడ ఇండస్ట్రియల్ ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇంకా ఎక్కడున్నా దాన్ని ఆలోచన చేయాలి. కానీ మంచి పచ్చని పంట పొలాలను తీసుకొని ఈరోజు మీరు ఒకే ఒక కారణం ఏంటంటే లాభాపేక్ష, ధనాపేక్ష. మీకు నిండా కళ్ళకు బాగా మబ్బెక్కిన విషయం ఏంటంటే మీరు డబ్బుల కోసము ఈ గవర్నమెంట్లో అందరూ పనిచేస్తున్నారు, మంత్రులు కానీ, మినిస్టర్ కానీ, ఎమ్మెల్యేలు కానీ. కాబట్టి దయచేసి మేము ఈ దానికి మా కాలపూరు గ్రామ ప్రజలకు, రాపోలు గ్రామ ప్రజలకు సంపూర్ణ మద్దతు లాస్ట్ వరకు ఉంటుంది. అది పక్కలే మల్కాపూర్ విలేజ్. ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ అయితే తీసుకొచ్చిర్రు, ఇది ఏకపక్ష నిర్ణయం. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ విలేజ్ వాళ్ళకి కానీ, పక్క విలేజ్ రాపోలు కానీ ఎలాంటి నిర్ణయం లేకుండా ఇండస్ట్రియల్ అభివృద్ధి పేరుతోన భూదోపిడి దోసుకుంటున్నారు. మాకు 100 ఎకరాల భూములు కావాలి, మా కుటుంబ సభ్యులకు అప్పచెప్తామని అక్కడ ఒక లగచర్లో ఒక 1200 ఎకరాలు తీసుకున్నారు. ఇక్కడ ఒక 1200 ఎకరాలకు వాళ్ళకి టార్గెట్ చేసిరు. వాళ్ళకి అభివృద్ధి లేదు, భూమి ఏజెండా. మొత్తం మీద భూమి కావాలి మాకు. రాజకీయ నాయకులకు భూమి కోసమే ఈ భూదోపిడి చేస్తారు, కానీ ఎలాంటి అభివృద్ధి జరగదు ఇక్కడ. అభివృద్ధి పేరు చెప్పి కుండలు చెప్పి భవన్లు ఎత్తుకపోతున్నట్టు కుండలు ఇక్కడ పెడతారు, భవన్లు ఎత్తుకపోతారు. భూమి అంతా వాళ్ళు దోపిడీ చేసుకోవడానికి, భూదోపిడి కోసం ఇది ప్రణాళిక చేస్తారు. ఇక్కడ ఎవరికి ఇంటిమేషన్ లేదు. కనీసం ఇక్కడ మీ ఊర్లో ఒక ఇండస్ట్రియల్ పార్క్ వస్తుందంటే కనీసం ఇక్కడ లోకల్ ప్రజలకు చెప్పాలి, కూర్చున్నట్టు చెప్పాలి, ఇట్లా అభివృద్ధి అవుతుంది మీ ఊర్లో, ఇట్లాంటి పార్క్ వస్తే మీకు డెవలప్మెంట్ అవుతుంది అంటే. ఒకవేళ డెవలప్మెంట్ వస్తుందంటే విలేజ్ వాళ్ళే మాట్లాడుకుని మా ఊరికి ఒక అభివృద్ధి వస్తుంది, కంపల్సరీ మేము డెవలప్మెంట్ కావాలి, ఆ అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం కావాలి అనే ఉద్దేశంతోన విలేజ్ వాళ్ళే ఆటోమేటిక్ ఇస్తారు. తీసుకోండి సార్, మా విలేజ్కి పక్కల ఏపీలో ఇస్తలేరా, రైతులు స్వచ్ఛందంగా ఇస్తారు. అమరావతి రాజధాని కోసం కావాలంటే స్వచ్ఛందంగా ఇస్తారు. నువ్వు ఇంకటి ఒక మోడల్ చూపి, ఈ మోడల్గా యుద్ధ విధంగా డెవలప్మెంట్ చేస్తా, మీ ఊరికి ఇది వస్తుంది, ఈ ఫ్యాక్టరీ వస్తుంది, దీంట్లో ఉన్న ఉపాధి దొరుకుతుంది చూపి, అలాంటిది ఏం లేకుండా ఎవరికి ఇంటిమేషన్ లేదు, పేపర్ నోటిఫికేషన్ లేదు, ఎలాంటిది లేకుండా రాత్రి గీత గీసుకొని నెంబర్ అంతా పోతుంది. అందులో గిట్ట మాధవ ఎకరా ఉంది సార్, నాది గిట్ట ఎకరా ఉంది, కొనుక్కున్నాం, డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, అది గిట్ట పోతుంది. సో ఇట్లా రాత్రి తీసుకోవడం అనేది చాలా అన్యాయము. ఈ ఉసురు మీకు తప్పకుండా తగులుతుంది. ఈ పేదల భూమి తీసుకోవడం వల్ల మీకు అన్యాయం జరుగుతుంది సార్, ఇది మంచి విషయం కాదు. సో దీన్ని విరమించుకోవాలని నా యొక్క మనవి సార్. రాఘవపూర్ మాజీ పిఎస్సిఎస్ డైరెక్టర్. ఇక్కడ మోటు సామెత ఉంటుంది, వడ్డించేవాడు మనవాడైతే ఏ మూల కూర్చున్నా బొక్కలు దొరుకుతాయని. రాజు మనవాడైతే మనకి ఇంకా అభివృద్ధి చెందుతా ఉంటాం మనం అనుకుంటాము. కాకపోతే ఇక్కడ అగనేష్ ఉన్నది. మా రాజు అనేటోడు మా ఎమ్మెల్యే, పరిగి ఎమ్మెల్యే చూజ్ చేసుకొని ఎక్కడెక్కడైతే మంచి భూములు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే పంటకు పనికొచ్చే భూములు ఉన్నాయో, ఎక్కడైతే సాగుకు పనికొచ్చేట్టున్నాయో బీద రైతులు, ఎస్సీ ఎస్టీ బీసీ రైతుల భూములని కన్నేసి దాదాపు 1200 ఎకరాల భూమిని గుంజుకునికే చేస్తున్నాడు. ఆయనది ఈరోజు అధికారం ఉన్నాడని చెప్పి విచ్చలవిడిగా చేసి మా రైతుల మీద రాత్రి 12 గంటలకు మా రైతు మహిళలు పోలీస్ స్టేషన్ మెట్టకవలసిన కర్మ తెప్పించాడు. అదేవిధంగా ఇక్కడికి వెళ్ళి 200 మెజార్టీ ఇచ్చిన విలేజ్ కూడా ఆయనకు న్యాయం చేయలేకపోతున్నాడు. మేము పదే చెప్పుకుంటున్నాము, మా భూములు వదిలిపెట్టి పక్కన ఇక్కడ పనికిరాని భూములు ఉంటే అవి ఇండస్ట్రీలకు ఇవ్వాలని మనం చేస్తాం. నా పేరు సత్యయ్య సార్. 6 ఎకరాల భూమి ఉన్నది, 40 సర్వ నెమల్లో ఉన్న అసైన్మెంట్ భూములు. అప్పుడు ఇందిరామ గవర్నమెంట్ ఇచ్చింది, వీళ్ళు తీసేసుకుంటున్నారు. ఇప్పుడు తీసేసుకుంటున్నారు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రజలకు పరిపాలన చేయనీకే చేతగాక ప్రజల మీద వాడి ఏం చేయాలనో వీళ్ళకు ఒక ఆలోచన ఎక్కడ పడతలేదు. రామ్మోహన్ రెడ్డికి 280 ఓట్ల మెజార్టీ తోటి గెలిచింది. మేము యాబాజీగూడెంకి వెళ్ళి మల్కాపూర్ శివారు, సయ్యద్ మల్కాపూర్ వరకు మా ఊరు శివారు. అన్ని గ్రామాలలో లేని లీడ్ మా ఊళ్ళు ఇచ్చినాం. మేము కాంగ్రెస్ అభిమానిని, టీఆర్ఎస్ కాదు.
ఇస్తే ఇలా మాకు ఏం గతి పట్టించినావు, మా భూముల మీద పడ్డావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసినావు, మన జిల్లా ముఖ్యమంత్రి కదా అంటే మన ఇంటివాడు అనుకున్నాం. మన ఇంటివాడు అనుకుంటే ఏం చేయడం, మనం మంటే కలిపే స్థితికి వచ్చినాం. మనం ఇప్పుడు ఎంత అభివృద్ధి చేస్తాడో ఈ ఏరియాను మొత్తం అంతా తాండ్రు మొత్తం ఎమ్మెల్యేలు మనల్ని ఉండరు కదా. అరే ఇటువంటి అవకాశం మళ్ళీ దొరకదు, ఏం చేస్తారని మనం ఎంతో సమరపడ్డాం. ఇప్పుడు ఏం చేసిన వాళ్ళు పొద్దుగా లేచిందంటే పొద్దున్నదాకా కేసీఆర్ని తిట్టడమే కానీ ప్రజలకు పరిపాలన ఏం చేసేది లేదు. తిట్టుడు తప్ప పరిపాలన మీద లేదళ్లకు. అసెంబ్లీలో చేస్తే ఏమీ చేయరు, వాళ్ళు అంతా మా గందరగోళానికి సృష్టిస్తున్నారు. వాళ్ళు చేసేది ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెప్పింది ఒకటి ఎట్లున్నదంటే వాళ్ళది మాటల మా ఇంటికాడ భోజనాలు మంది ఇంటికాడ అంటే వీళ్ళు మాటలు ఆడుకుంటూ పోతే కేసీఆర్ వచ్చినాక పరిపాలన. ఇప్పుడు ఆయన ఏం చేసిండు కేసీఆర్, సరే నేను కాంగ్రెస్ పార్టీ మనుషులమే, ఆయన ఏం చేశాడంటే అన్ని విధాలు చెప్పకుండా చేసిండు. మా ఊర్లో అయితే ఎప్పుడు నీళ్ళ కొట్లాడేది, ఈ దినం వస్తే మంచినీళ్ళు కొట్లాడి కేసులు పెట్టుకోవాలి. మేము పరిగిల పోయి కేసులు పెట్టుకో, మాకు మేమే మిషన్ భద్రత ఇచ్చిండు, మా దగ్గర కట్టిండు, మా దగ్గర ట్యాంక్ కట్టిండు. చచ్చిపోతే పైసలు ఇచ్చిండు నెల తిరగకముందే. పసిపిల్ల ఆడపిల్ల పడితే 12,000 ఇచ్చిండు, ఇంటికి పంపించిండు. మోపిల్ల పడితే 12,000 ఇచ్చి, ఆడపిల్ల అయితే 13,000 ఇచ్చిండు. అయితే ఇంటికి పంపించిండు. ఏం చేసిండు, ఆడపిల్లకు తులం బంగారం అని చెప్పిండు, ఇచ్చిండు. ఆయన ఎవరు 1,16,000 ఇచ్చిండు. వీళ్ళు ఏం చేసారు, ఎన్ని 10 పనులలో కేసీఆర్లో వీళ్ళు ఏం చేసినంటే ఈ 10 పనులు తక్కువైనాయో మనకని చెప్పి మాయమాటలు చెప్తే మేము చేసినామంటే కొంచెం మోసపోయినాం. అప్పుడు ఏం చెప్పినైనా మోసపోతే గోసపడతారు అన్నాడు. ఇవాళ గదే మిగిలింది, ఇది అంతే మిగిలి. అప్పుడు ఏమైందంటే ఫస్టే చెప్పిండు, ఇప్పుడు గిట్ట మీరు మోసపోతారంటే గోసపోతారంటే అదే స్థితిలో మేము నడుస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏ పరిపాలన చేయలేక చెప్పిన ఏమో 420 హామీలు, 6 గ్యారెంటీలు, ఏ గ్యారెంటీ సరిగ్గా లేదు. సన్నబియ్యం అంటారు, సన్నబియ్యం దొడ్డిబియ్యం మిల్లు వేస్తే సన్నగా వస్తాయి. దాని పెద్ద కథగా సన్నబియ్యం డబ్బు కొట్టుకుంటారు. కారాట్లు ఇచ్చినాం, కారాట్లు ఇచ్చినావు, మరి ఆయన చేసిన పనులు ఎన్ని ఉన్నాయి? నువ్వు ఒక 2 ఆడవిళ్ళకు అదనంగా తిరిగిరాపోని గాలికి అంటే ఒక బస్సు ఇచ్చినావు. ఇంక అంతకుముందు నువ్వేం చేసినావు? ఏం చేయలేవు. నీ పనులన్నీ ఎక్కడి పక్కనే కట్టిపెట్టినారు. ఒక బస్సు ఇచ్చినావు, ఒక కారాట్లు ఇచ్చినావు, ఊరికైనా 4 ఇండ్లు ఇచ్చినావు. అంతకుమించి ఏం చేసినావు నువ్వు? ఏం చేయలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే సాబ్ తలుసుకుంటే ఈ భూమి ఆగుతుంది. వాళ్ళందరూ తీసేసుకోవాలంటే మా మీద కక్ష కడితే ఏం చేస్తారో తర్వాత దేవుడు ఎరుగుతాడు. వాళ్ళ పరిస్థితి అది, పరిపాలన చేయలేక ప్రజల మీద వడుడు. వాళ్ళు ఎక్కడ తిరిగి ఈ మళ్ళీసారి రామిగా దొరికిన కాడికి దోసుకొని వెళ్ళిపోదాం, బొంత జరుపుకుని అని ఉన్నారు వాళ్ళు. వాళ్ళ కాంగ్రెస్ పరిపాలన అంతే ఉండదు. ఇప్పుడు కంకణం కట్టుకున్నారు వాళ్ళు. ఇక రోళ్ళు ఎవరు వేస్తారు? వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి వేస్తున్నారా? రోళ్ళు ఎవరు వేస్తారు? రోళ్ళు వేసి అంతా వీళ్ళు ఏడబోతాడో చెప్తారు, ఫోటోలు దిగుతారు, ఏడ బాగుంటాడో ఫోటోలు దిగుతారు, అన్నీ చెప్పుకుంటారు. ఇక మేమే చేసినామంటే అప్పు కొట్టుకుంటారు వీళ్ళు చేసే పరిపాలన అంతే. అంతకు మించింది ఏం ప్రజలకు ఏం పరిపాలన మంచిగా వెళ్ళేది వచ్చినప్పుడు 2 ఏళ్ళు వెళ్ళిపోయాయి. ఇంకేం చేస్తారు చెప్పు వాళ్ళు చేసేది? ఏం చేయరు.